కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఐఎం బలపరిచిన అభ్యర్థుల గెలుపుతోనే భూపాలపల్లి అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ జయశంకర్ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ అన్నారు. 29వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పుల్ల మహేష్ ను గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి డీసీసీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లిం సోదరులను కలిసి 28వ వార్డు నుండి పోటీ చేస్తున్న సిపిఐ పార్టీ బలపరిచిన సొత్తుకు ప్రవీణ్ ను, అలాగే 29వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుల్ల మహేష్ ను గెలిపించాలని కోరారు. పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకి అత్యంత సన్నిహితంగా ఉంటారని, భూపాలపల్లి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఐఎం పార్టీలు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 29వ వార్డులో ఉన్నటువంటి మసీద్ సంబంధించినటువంటి ముస్లిం సోదరులను ఓట్లు అభ్యర్థించడానికి సిపిఐ, సిపిఎం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి వారిని ఓట్లను అభ్యర్థించడానికి రావడం జరిగింది. ఈరోజు ఒకవైపు ప్రజా సమస్యలను కొట్లాడే నాయకులు ఒకవైపు, మరొక వైపు ఆ సమస్యలను పరిష్కరించడానికి ఉన్న నాయకులు మరొక వైపు, ఇద్దరి కలయికతోని ఏర్పాటు చేసినటువంటి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి ఈరోజు ముసల్మాన్ సోదరులను ఓట్లను అభ్యర్థించడం రావడం జరిగింది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాలి. భూపాలపల్లిలో ఉన్నటువంటి ముస్లిం సోదరులను రెండు చేతుల జోడించి నమస్కారాలు తెలియజేస్తుంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేపు రాబోయే రోజులలో మీ ప్రాంతంలో గుడి నుంచి బడి దాకా, అదేవిధంగా రోడ్డు నుంచి డ్రైనేజ్ దాకా, అదేవిధంగా కోతుల బెడద నుండి కానీ, కుక్కల బెడద నుండి కానీ పూర్తి స్థాయిలో మీ సమస్యలు పరిష్కారం కావాలంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారితో, అదేవిధంగా ఏదైతే ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులైతేనే వారిని మాత్రం గెలిపిస్తేనే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుల్ల మహేష్ 29వ వార్డు పుల్ల మహేష్ గారి యొక్క చేతి గుర్తుపైన అధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. అంతేకాకుండా 5వ వార్డు మన సీనన్న కంకి కొడవలి గుర్తుపైన కూడా అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలి. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా ప్రజా సమస్యల మీద కొట్లాడేటువంటి నాయకులు. రేపు రాబోయే రోజులలో కూడా ఈ వ్యక్తులను గెలిపించినట్లయితే రేపు రాబోయే రోజుల్లో సత్తాన కూడా వీరందరికీ అండగా ఉంటూ ప్రతి వాళ్ళలో అధిక నిధులు ఇస్తూ ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తాడు. కాబట్టి మీరందరూ దయచేసి రెండు చేతుల ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.